బొమ్మ బాగున్నారుగా. నమస్తే బొమ్మ బా. నమస్తే. అంత మంచిదేనా? అంత మంచిదే. టిఫిన్ చేసినావా? చేయలే, ఇప్పుడే వచ్చిన. అవునా? ఏం తింటావు? ఎందుకు? నేను తినిపిస్తా. ఏమద్దు. అయ్యో, నేను ప్రేమతో తినిపిస్తా అంటే ఏమద్దన పడుతున్నా బావా? అట్లా అంటే నా మనసు బాధపడదానే. సరే, పూరి తింటా. ఇగో ఇట్లా అంటే మంచిగా అనిపించింది నాకు. ఇగో వచ్చావా? బొమ్మ బాబు పూరి, నాకు ఇడ్లీదే. సరే. తిను. ఎట్లున్నాయా బాబు పూరి? మంచిగున్నది. ఇగో ఇవి తిన్నాక ఇంకా 2 వేసుకో. అద్దు, ఇవి చాలు. అయ్యో, ప్రేమతో ఇంకా 2 తినమంటే అద్దంటే ఏమే? నా మనసు బాధపడదా? నీ ప్రేమ సల్ల ఉండ. కడుపులో పట్టంది ఎట్లా తింటారు? దండి ఆనే 6 పూరీలు 5 ఏళ్ళ పిల్లాడు తింటాడు. 50 ఏళ్ళ మనిషివి తినవా? సరే తి చెప్పు. లచ్చావా? మా బొమ్మ బావకి ఇంకా 2 పూరీలు అయ్యి. సరే. తిను తిను బావ తిను. ఇక మళ్ళీ పొద్దుగదాకా నువ్వు భోజనకున్నాం కదా. హలో, ఎవరు? ఎందుకు ఫోన్ చేసినావు? ఆయన గురించి నాకు తెలియదు. ఫోన్ పెట్టాయి. నా గురించి నీకు తెలియదు. మా బొమ్మమ్మని అడుగు, నేనేందో తెలుస్తుంది. ఏందిరా? మా బొమ్మమ్మనే ఆడేవాడంటావురా? వీడు నడవ నా గురించి ఎందుకు తీసిండు? నువ్వు బెదిరించి ఇక్కడ ఎవడు భయపడాడు? టేకింగ్ అంటే టేకింగే. ఏం చేస్తావురా నువ్వు? అబ్బా మొగాడు, నువ్వు కొడతాంటేనే చేతులు కట్టుకొని చూస్తానరా. నిన్ను చింతపండు విసుకున్నట్టు విసుకుతా. నువ్వు ఎక్కడో చెప్పరా? అక్కడికి వస్తా. నన్ను అట్టోడు అనుకుంటానేమో. చిన్నప్పటికెళ్ళి ఎవరికి భయపడలే, నీకు భయపడతా అనరా? ఇలా నువ్వో నేనో మిగిలాలే. ఎక్కడో చెప్పరా అత్త. ఇగో ఇవాళ నువ్వో నేనో గంటే. ఎక్కువ మాట్లాడకు, చూసుకుందాం. ఉండ్రా, నువ్వు చెప్పిన కాడికే 10 నిమిషాలు అల్లత్తాను నేను. అబ్బా, వాన కొట్టేసినట్టు అయింది. టిఫిన్ చేయమన్నాడు, పైసలు ఇవ్వకుండానే వేయండు. ఫోన్ చేసినోడు ఎవడో కానీ ఇలా ఈయనకానికి గట్టిగానే అవుతట్టున్నది. గట్టిగా ఉడెక్కడిది? అంతటిదే. అంతటిదేనా? ఆయనకి ఫోన్ రాలే, ఏం రాలే. సెల్లు సాటుకు పెట్టి రింగ్ టోన్ ఒత్తిండు. ఫోన్ వచ్చినట్టు మాట్లాడిండు. అవునా? నేను ఉత్తంగా చూసినా. వారానికోసారి అత్తడు, ఎవరికో టోపేసిపోతాడు. వాని జేబులో పైసలు ఉంటాయి కానీ ఖర్చు పెట్టాడు. ప్రేమతోటి తినిపిత్తన్నా అద్దంటవా బావా అంటే అట్టిగాని మాటలు నమ్మి బోర్ల పడ్డా. మొత్తం పైసలు ఎన్ని లచ్చావా? 70 రూపాయలు. తెల్లారులేసి ఎవరి ముఖం చూసినావు, అట్టిగా 70 రూపాయలు మునిగినా. అన్నా, పోయిన వారం నాకు 100 రూపాయలు టో పెట్టిండు. అవునా? అట్టట్ట పోయేటి ఆన తెప్పల్లో ఆగి కురువరాదాయిన పల్లెల్లో ఆగి కురువరా. ఇదెందుకు మళ్ళా ఫోన్ చేస్తుంది? హలో, ఏందే ఫోన్ చేసినావు? బట్టల సెల్పులా తువాలలా బట్ట గొలుసులు చుట్టి పెట్టిన పట్కరా. పట్టుకత్తా. ఇంకేమైనా పట్టుకొచ్చేటి ఉన్నాయా? గింతేనా? గంతే. మళ్ళా ఫోన్ చేయకే. పొద్దుగంచెడి వరకు 10 సార్లు ఫోన్ చేసినావు. ఏం చేయతి? మాదెత్తుండు. తాపకోసారి ఫోన్ ఎత్తది, ఇద్దే అద్దే అంటది. ఒక్కసారి చెప్తే ఏమవుతుందో? అట్టట్ట పోయేటి ఆన తెప్పల్లో ఆగి కురువరాదాయిన పల్లెల్లో
ఆగి కురువరాదాయి నా పల్లెల్లో. ఆగో సంచి. ఈ సంచి ఎవరిలో ఎవరిదంటే మనకేంది. పెద్ద తువాలనే చుట్టింది నా పెళ్ళం. జాగ్రత్త దీనికి బాగా. సంచేది అయ్యో సంచేది ఎటువే ఎవడో ఇంటికి వచ్చారు ఎత్తుకపోయాడు. అల్ల నా పిల్లలు కొత్త చీరలు ఉన్నాయి, 2 జతలు ఉన్నాయి, 3 తువాలు ఉన్నాయి. నా పిల్లం ఎంత తిడి చంపుతుంది ఇప్పుడు. నా సంచి ఏడుండవే. ఏమైంది కిషను? అన్నా నేను ఇంట్లోకి వచ్చే వరకు సంచి కూడా ఎత్తుకపోయింది. ఏం సంచి? ఇగో అన్న, రేపు నా భార్య డెలివరీకి ఉన్నది, దవాఖానకు పోతుంది. ఆ సంచిలో 4 చీరలు, 3 తువాలు, 2 చెద్దరు పెట్టిన. ఇగో ఇక్కడ పెట్టి ఇంట్లోకి వచ్చిన గంతే మాయమైంది. అరే గా సంచి ఎవడు ఎత్తుకపోయింది తమ్మి? ఆడెవడో మా దొరుకుతాడు గాని జల్ది ఎంకలాడిపో. ఎంకలాడుతా అన్నా. ఇప్పుడు ఎట్లా? మా లచ్చి ఫోన్ చేయకుండా అయిపో, నీ ఇంట్లోకి పోకపోదు. ఇప్పుడు ఆ సంచి ఎవడు ఎత్తుకపోయినా ఏమో. లచ్చి నీ 2 కొత్త చీరలు ఉన్నాయి అందులో. ఏంది లింగరాజు, వీరిపై నన్నే చూస్తున్నావు? నువ్వు బాత లెక్క ముద్దుగా నడతాను, గందుకే చూస్తాను. అబ్బో, నీ కన్నున్న నడక మీద పడ్డదా మనమడ? అవుగాని కనకమ్మ ఎటు పోతాను? దుకాణం తీసడానికి పోతాను. తాత లేడా? తాత బొంబాయి వేయండి. బొంబాయి వేయిందా? అక్కడో దుకాణం పెట్టిందా? ఉన్న దుకాణమే చక్కగా నడతలేదు, ఇంకో దుకాణం పెడతాడా? పని మీద వేయండు. ఎందుకు గిరాకీ అత్తలేదా? నీకు తెలియంది ఏముందో మనవడ, బడి ముంగట దుకాణం, బడి ఉంటున్నట్టు లేకుంటే లేనట్టు. అయినా దుకాణం అంటే అన్నీ దొరకాలి. పిప్పరమెంట్లు, పల్లి పట్టీలు, పాపడాలు పెడితే ఏం గిరాకీ ఉంటుంది? ఇగో తాతను సూపర్ మార్కెట్ పెట్టాను. ఏ గంత పెద్ద దుకాణం మాకెందుకు, మా 2 మందం ఉన్న చిన్న దుకాణం చాలు. సరే ఇక నువ్వు పోయి దుకాణం దీపు. మాది ఇత్తగాని సంచి పెద్దది ఎత్తుకున్నావు, ఎట్టుపోతున్నావు పోయి పిల్లగా? మా అత్తగారింటికి పోతానా. ఎందుకు? మా బామ్మారి ఇండ్లలో పోతాండు, బట్టలు కొంత పోతానా. అవునా? ఇక నీకు 4-5 రోజుల దాకా పండుగ పో. నాకు పండుగే కానీ కనకమ్మ, నువ్వు బజార్లలో దింపుకుంటా నడవకు, నా పేయి తిరిగినట్టు అవుతుంది. నేను దింపుకుంటా పోతే ఈ పిల్లగానికి ఏమవుతుందో, ఎప్పుడు కలిసిన ఏదో ఒకటి అంటనే ఉంటాడు ఈ కైతకాల పిల్లగాడు. నేను సంచి పడుకొని ఇంట్లోకైనా అయిపో, నాకు ఈ బాధ ఉండపో. ఎవడు ఎత్తుకపోయిండో ఏందో. లచ్చి అవ్వా, తిరిగి తిరిగి కాలాన్ని వస్తున్నాయి. 1000 రూపాయలకు చీరే, 2 చీరలు ఒక్కసారి కట్టినా లచ్చి. ఎంత పని అయిపోయా, కొత్త చీరలు. కిషన్ ఎటు పోతాను? బట్టల సంచి మా గదేలో పెట్టి ఇంట్లోకి వచ్చారికి ఎవడో ఎత్తుకపోయిండే. దూరపోడు ఎవడత్తాడు? ఎవడో తెలిసినోడో ఎత్తుకపోయి ఉంటాడు. ఆడు దూరపోడో దగ్గరోడో, తెలిసినోడో తెలియనోడో గాని అలా 2 కొత్త చీరలు, కొత్త చెద్దరు ఉన్నాయి. బాధపడక, మా దొరుకుతుంది పో. ఏం దొరుకుడో ఏమో. లింగం బావా ఎటు పోతాండు? ఓ లింగం బావా. ఓ పిల్ల, పెద్దలేసిన లేదా? లింగం అని పేరు పెట్టి పిలుతాను. అయ్యో, బావ మర్రాలన్నప్పుడు పేరు పెట్టి పిలుచుకోరా బావా? పిలుచుకోవచ్చు కానీ. పెద్ద సంచి ఎత్తుకొని ఎటు పోతాను బావా? చెట్ల తీర్థం పోతాను, అత్తవా? రమ్మన్నాక రానా గాని ఒక్కనే పోతున్నావు. అక్కేది? అక్క అలిగే వాళ్ళ అవగారింటికి పోయింది. అక్కనేమన్నావు బావా? నేనేమనలే, మీ అక్కే ఒలి పెట్టుకొని నన్నే తెచ్చిపోయింది. ఇంకా నయ్యం కొట్టిపోలే, బావ అసలే తీట పురుగు. ఏమో అంటాను పిల్ల? నేనేమంటలేను.
బావకు బాగా కట్టం వచ్చిందని అనుకుంటున్నా. నీదేమే మరదలా, మీ అక్క వెనక కంచెలు నాకు బాగా దోశ అవుతుంది. ఏం బాధపడకు బావా, అక్కటే పోతుందా మళ్ళీ మరదలు మంచిది. ఇగో నీకు నా అసంటి మంచి పిల్లాడు దొరుకుతాడు. నీ అసంటోడు దొరికితే నేను బాగుపడ్డట్టే. మళ్ళేమంటాను మరదలా? ఏం లేదు. అవుగాని మరదలా, గా చేతులేమో ఉన్నాయి. పిప్పరమెంట్లు ఒకటి ఇస్తావా? నువ్వేమన్నా చిన్నపిల్ల అనివా పిప్పర్మెంట్లు తినడానికి? అయ్యో, తినడానికి చిన్నోళ్ళు అయితే పెద్దోళ్ళు అయితే నోట్లు వేసుకొని సపరిచ్చుడనే. నీయా అవు గాని ఆ నెత్తి మీద ఉన్న సంచి నీదేనా బావా? నాది కాకపోతే మంది ఎత్తుకొచ్చిన పిల్ల సపరేకవా. ఈ బొల్ల చిన్నది కదా. సంచి నీదేనా అంటే బావ చిర్రుమని బుర్రున్నవాయే. ఈ పిల్లకు సంచి నాది కాదని తెలితే అందరికి చెప్తాడు. ఎత్తుకపోయినాడు ఎవడో కానీ ఎక్కలేని కోసం వచ్చింది నాకు. పాపం నా లచ్చి నా కోసం చూస్తుంది కావచ్చు. బుజ్జి, ఇటు ఎవరైనా సంచేతుకొని వచ్చిర్రా? ఎవ్వరు రాలేదు. రాలేదా? రాలేదు. అయ్యో, ఆడు ఊరుదాటవచ్చు. వచ్చి ఈ చీరలు దొరుకుతాయో దొరికాయో ఇక. కనకమ్మ, తిరిగి తిరిగి పానం అంతా నెరవడటైంది. ఒక నిమ్మకాయ చూడి. సరే ఇగో నెరవేటట్టేందుకు తిరిగినావు పిల్లగా? ఇంటి ముంగట సంచి పెడితే ఎవడో ఎత్తుకపోయాడు. అది దొరుకుతుందేమని తిరిగినా. చేయి సంచా బొడ్ల సంచా? బట్టల సంచి. బట్టల సంచా తెల్లదా నల్లదా? తెల్లది. బియ్యపు సంచి. తెల్లదా? బియ్యపు సంచా? గా లింగరాజు నెత్తి మీద చూసిన. నిజమా కనకమ్మ? నిజమే పిల్లగా. ఆడెక్కడికి ఓడు, ఊళ్ళోనే ఎక్కడో తిరుగుతాడు. మా దొరుకుతాడు పో. ఇగో కనకమ్మ పైసలు. ఈ లింగరాజు అన్ని గిసంటు పనులు చెప్తాడు. అబ్బా లింగరాజుగా నన్ను దింపి దింపి సంపుతిగారా. నా చేతికి దొరికినాకుంటుందా నీ కథ? వస్తా నాకు. ఓ అన్న జరాగే. అన్నా, అటు ఎవరైనా సంచేతిక పంగా కనబడరా అనే? లేదు, కనిపించలే. అబ్బా, ఏందంత పేదినట్టు అవుతుంది. నా లచ్చి పొద్దుటి బస్ కత్తరని చూసింది కావచ్చు. ఈడు మాపడి బస్ వరకన్నా దొరుకుతాడో దొరకడో. అయ్యో అయ్యో, లింగరాజు, ఈ సంచవల్లి నాదే. నిజం చెప్పు, నీదేనా? నిజం చెప్పు, నీదేనా అంటే నేను మంది సంచులు ఎత్తుకొచ్చడం లెక్క కనిపిస్తానా ఏంటి? కాదు కానీ ఈ సంచి అచ్చం నా సంచి లెక్కనే ఉన్నది. సంచి తీరు సంచి ఉండదా? మన ఇద్దరు సంచులు ఒక కంపెనీయే కావచ్చు. అట్లనా? మరి సంచిలో ఏమున్నది? పత్తి ఉన్నది. మిల్లు కొంచెం అమ్ముకొద్దామని. నాకు అత్తలకు పత్తి కావాలి, కొంచెం ఇస్తావా? ఆగు, అమ్మటానికి కాదు, మా అత్తగారికి పత్తి అవసరం ఉంటే పట్టుకపోతానా. నిన్ను నా సంచి ఎత్తుకొచ్చి ఇలా పత్తి ఉందంటున్నావా? ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఆగు, నా సంచి ఎత్తుకొచ్చి పత్తి అంటున్నావా? ఇదేంటిది పత్తా? ఇదేంటిదిరా పత్తా?
నువ్వు ఏవట్టి పొద్దుగా నా బస్ ఎత్తిపోయిందిరా. నా పిల్లం కొత్త చీరలు కొత్త చెద్దర్లు రేపు డెలర్ ఉందని అడకపోతా అంటే ఎత్తుకపోతావా ఎత్తుకపోతావా పత్తి తిరిగి తిరిగి నువ్వు ఏమిటి కాలు కూర్చోనే కదరా లక్ష్మి అత్తానిగా ఇక ఏంది కొడితే కొట్టినావు కానీ ఒక కోటర్ మందం పైసలు ఇవ్వవా? నీకా పొద్దునాక దింపినావు కోటర్ పైసలు అన్న మళ్ళా ఇవ్వకుంటే అయిపో అమ్మో. కొట్టినోడు కోటర్ మందం కాకుండా ఒక 90 మందం అని ఇయ్యలే. అబ్బా కొట్టినోడు ఆ పక్క 4 ఈ పక్క 4 గుద్దిన అయిపో. పక్క బొక్కలైన గురి పెట్టి గుద్దింది, ఉబ్బినట్టే ఉన్నది. అబ్బో ఉబ్బింది. అబ్బో అబ్బా అబ్బో అబ్బా. మీరు అక్కడ కూర్చోండి, నేను పిలుస్తా. సరే. లింగరాజు రా. అత్తన్నా నమస్తే మేడం. నమస్తే, కూర్చో. ఏమైంది? తోవంటి నడిచిపోతానా, ఎవరో పిలిచినట్టు అనిపించి వెనుకకు తిరిగి చూసిన. కాళ్ళు అటు ఇటు అయినాయి, అడ్డం పడ్డకాడ మట్టి గడ్డ ఉన్నది, పక్క బొక్కలలో వచ్చింది. ఇవి పడ్డ దెబ్బలు లెక్క లేవు, కొట్టిన దెబ్బలు లెక్క ఉన్నాయి కదా. మేడం ఎందుకు అట్లా చూస్తుంది? నా బొక్కలకి ఏమన్నా అయిందా? ఎవరో గట్టిగానే గుద్దినట్టున్నారు. ఏమన్నా అయిందా మేడం బొక్కలకు? నీ పక్క బొక్కలు పర్యవాచినాయి.